వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడి చెట్లు అండి ఇవి. ఇప్పుడు మేము తీసుకున్న నిమ్మకాకులో మామిడి చెట్లు ఉన్నాయి. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడి చెట్లు అన్నీ మామిడి చెట్లు, వరుస మామిడి చెట్లే. ఇదొకటి, 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 ఇదొకటి. చూడండి కింద మానులు చూడండి, అన్నిటికీ కింద మానులు ఉండే చూడండి. ఈ మామిడి చెట్లన్నిటికీ ఈరోజు పాదులు తవ్వి బలం ఇస్తారండి మనుషులు వచ్చి. పాదులు తవ్వి ఎరువు పోసి బలాలు వేసామన్నమాట వీటికి. మొత్తానికి అన్నిటికీ పాదులు తవ్వారనమాట. ఈరోజు మనుషులు వచ్చారు, పాదులు మొత్తం నీట్గా చేసి ఎరువు పోసారనమాట చెట్లకి. చూడండి మొత్తం చూడండి, చుట్టూ చూపిస్తున్నాను. నిమ్మతాట దగ్గర మామిడి చెట్లు. ఇక్కడ ఒక రూమ్ ఉందండి, రూమ్ ఒకటి వేసారు. మామూలుగా వర్షం వస్తే అది ఉండటానికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక రూమ్ వేసారనమాట. అదిగోండి రూము, సింగిల్ రూము. తోటాళ్ళ ఒక అబ్బాయి, ఇది అన్నలదమ్ములు బాగాలండి. వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ అన్నయ్య ఇక్కడ ఉండరు అనమాట. ఒంగోలులో కరెంట్ ఆఫీస్లో పని, అందుకని మనకి ఇచ్చాడనమాట కౌలుకి, లీజుకి. ఎవరికి అవసరమైతే వాళ్ళు వాడుకోవచ్చు. ఆ రూము ఇద్దరి మధ్యలో ఉంది, అదండి రూము. ఏదైనా వర్షం వస్తే గబాల నీళ్ళు నుంచోవచ్చు. ఇవన్నీ చెట్లే, మామిడి చెట్లే. మీకు మామిడి చెట్లు చూపిద్దామని తెస్తానండి. పొద్దున వస్తే ఇప్పుడు దాకా సరిపోయిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అయిపోవచ్చింది వాళ్ళకి పని. నెరుముతున్నారు. కొన్ని చెట్లు అయిపోయింది, కొన్ని చెట్లు పోసిన ఎరువుని బాగా నీట్గా నెరుముతున్నారు అన్నమాట, శుభ్రంగా. కష్టపడుతున్నామండి బాగా. ఈ వయసులో కూడా మేము కష్టం చేస్తున్నాం అన్నమాట. కష్టం చేసుకోకపోతే ఎట్లా వస్తుందిలేండి, ఎవరికైనా కష్టమే ఫలితం. చూడండి చెట్లు కింద పాదులు చేసుకోవడానికి ఎంత నీట్గా ఉన్నాయి ఆ పాదులు. ఏదైనా చేసుకునేది, చేయకపోతే లేదు. ఎండాకాలం మార్చి ఏప్రిల్ ఎప్పుడైతేనండి కాయలు ఉంటాయి చెట్లనే వీటికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఊరికే చాకరీ చేసుకోవటం మనం. అప్పుడైతే కాపబడితే కాయలు. రౌండ్ తిప్పుతున్నానండి, చెట్లు చూస్తారండి.
చేనంట. కూర్చుంటానండి కాసేపు. హాయ్ అండి, బాయ్. ప్రశాంతంగా ఉందండి. ఇంకొక వచ్చేసేపు ఉంది కానీ వెళ్ళిపోవాలి. పడవాకమ్మ, నువ్వు పడవాకమ్మ, నువ్వు పడితే నాకు బాధ. పడుతు తల్లి, గాలి కొడుతుంది అన్నమాట. పడద్దమ్మా, పడవాక తల్లి, పడద్దు తల్లి, నువ్వు పడద్దు తల్లి, నువ్వు పడద్దు తల్లి, ఆగు తల్లి. టెన్షన్గా తలకాయ నొప్పిగా ఈరోజు ఏమి సర్లేదండి పని చేస్తే. కష్టం ఎక్కువైపోయింది, చాకరీ ఎక్కువైపోయింది. ఏం చేస్తాను. కాయలు కూడా నిమ్మకాయలు కూడా 2 బస్తాలు ఏరామండి. నిమ్మ తోటలో పండుకాయలు ఈ పాదులు అవి చేస్తుంటే రాలి ఉంటే నిమ్మ చెట్లకు కూడా చేశారండి. నిమ్మ చెట్లకు కూడా చేసి పోసారు ఎరువు. పోసిన ఎరువుని నేర్పుతున్నారండి, చూపిస్తారండి. అయితే అక్కడికి వాళ్ళని కూడా మనుషులు చేస్తున్నారు పని. ఈ నిమ్మ చెట్లండి. ఈ నిమ్మ చెట్లు అన్నమాట. ఏందది? ఒకటి మాది ఉందంట్లే. ఇది అటు నుంచి వస్తున్నారా? చెప్పకూడదు మరి నువ్వు బాబాకి. నేను ఇప్పుడే ఇదా వీడియో తీసుకుంటా వస్తున్నా. చెబితే ఇందాక వెళ్ళినప్పుడు ఆయన తెచ్చేవాడు కదా.
సరే వెళ్ళేటప్పుడు చెబుతాలే, మేము మీ వెనకాల వస్తాంగా, చిన్నారి కట్టలో ఆపుకుని తాగుదాం. పాదులు ఎరువు నెరుపుతున్నారండి, చూడండి అది కింద ఎరువు పోసి ఆ ఎరువుని పలచగా తీస్తున్నారు. ఏంది భాగ్యమ్మ? ఆహా, చెట్టుకి నడుపుతున్నారు అన్నమాట కింద. నేర్పుతున్నారు, ఎరువు పోసింది నేర్పుతున్నారు చెత్తల్లో. పంతులు పెచ్చమ్మావ నా మును నడిపి వాళ్ళకి ఎదురు నాది అయిపోతే నేను పంతులలో కాశీకి పట్టిండు, నేను గురువాదరికి పెచ్చమ్మావ భాగ్యానికి పట్టిండు, ఎదురు పట్టిన ఈ కాల కానించి వాళ్ళు కానీ అయిపోతే వీడికి అప్పుడు వాళ్ళు మీకు పడతారు, నా పక్కలోనే ఉండు. మీరు కానీ కాల కాడికి వస్తే కాశీ వాళ్ళు వాళ్ళు మీకు వస్తారులే. ఇవాళ పంతులు పోయడం ఎవరు పట్టుకోలే. గోడ ఎడుగుతున్నట్టు పంతుల్ని పాదుల్లో పోసిన పేడ ఎరువు నేర్పుతున్నారండి. అంటే ఏమన్నా బూతులు తిడదాం అనుకున్నావా ఏంది? లేకపోతే అందుకేనా మళ్ళీ వీడియోలో మంచి నేమ్ వస్తుందని. ఓహో, ఏం నారాయణ ఏందంట నిన్నేంది అట్ట అంటున్నారు? ఆడలే ఆడాలు వంగినట్టు మగాళ్ళు ఇప్పుడు ఈయన నిమ్మకాయలు ఏరాలంటే ఎంత బాధ, మోకాళ్ళు వంగవు. బాబాయ్ ఆడున్నాడు కాకయ్య నా శ్రీను నారాయణ బాబాయ్ అని కాకయ్య ఎక్కడున్నాడు? దగ్గరలో ఉన్నాడా? ఎడువాడు చూసి వస్తున్నాడా మూల దాకా? ఓహో సరే. మేస్త్రమ్మకి కూల్ డ్రింక్ కావాలంటే అందరికి తలా కాసిన పోయి కొడదా అంటుంది. మరి ఇందాక బాబాయ్ జీవితం మంచిళ్ళకి వెళ్ళినప్పుడు తెచ్చేవాడుగా అంటున్నా. ఇక వెళ్ళేటప్పుడు మీ వెనకాల వచ్చి మేము కూడా బండి మీద చిన్నారి కట్టలో తాగుదాంలే.
నువ్వు అడిగితే ఏమన్నా బాబాయ్ ఏమన్నా కాదన్నాడా? పోయొచ్చాడు సాలవని. ఎప్పుడెప్పుడు ఇంకా వచ్చినాక ఎట్టా కొట్టా తెంచుకోవాలిగా. తప్పించుకునేవాళ్ళు వాళ్ళు మన ముందుకు వచ్చి పడతారు. ఎవరు లేరుగా తప్పించుకునేవాళ్ళు. మళ్ళీ వెనక్కి పోతావు ముందు మునం పెట్టుకొని. ఎందుకు ఆయన ఎక్కడున్నా చూడండి. అటు ఎక్కడ వినపడుతున్నాయి మాటలు, బాబాయ్ మాటలు ఆయన మాటలు. ఒక ఆయన ఏమో అసలు అది బుధాన్ని పెట్టుకుని బండికి వెళ్ళిపోయాడు ఇందాక. ఒక ఆయన ఆయననా? అదేలే ఇందాక ఎప్పుడో పోయాడు ఆయన. పోనీలే పాపం. నేనే చూసాలే బండికి వెళ్ళిపోతే బుధాన్ని వేసుకుని ఆ పని నేను యాడ్ చేసేది. పెట్టుకొని ఆయన ఏమనుకుంటాడు, అమ్మాయి నేను యాడ్ చేసేది. ఆయన జయకాంతలాన ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు. అంతేగా, బాగా బతికినా మీ బట్టి వాళ్ళు అర్థం చేసుకోబట్టి. కానీ ఇప్పుడు సపోజ్ మేమే ఉండము, ఏ రోజుకి ఎవరికి ఏ రోజు ఏ పరిస్థితి వస్తుందో. ఆయన బాగా బతికినాడని నువ్వు అనుకున్నావు, నలుగురిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ అనుకోరుగా. చెయ్యాలని వచ్చినాక తప్పదు. కానీ వాస్తవం అంతే పాపం. మరి ఎప్పుడు చేయనాడు. సీతాకోచిలుక ఎక్కడ చిక్కింది నీకు? అది ఇదిగో 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 ఉండు ఉండు ఉండు. సీతాకోక చిలుక ఇదిగోనండి, చూడండి భలే ఉంది సీతాకోక చిలుక. హాయ్ ఇదిగో సీతాకోక చిలుక చూసారా? ఇదిగో మా నిమ్మ తోటలో ఉందండి. పూలల్లోది రసం అంతా తాగుతుంటుంది. మా ఇంటికి 2-3 ఉండే ఈరోజు. సీతాకోక చిలుక చిక్కింది ఇదిగోను. కాళ్ళు నొప్పులే ఎవరికైనా. కొరవలు అయ్యో ఉండయి. వదిలేనా కాసేసరి? అదే అదే వీడియో పెట్టేసలే దీన్ని. సీతాకోక చిలుక మూడు చెట్ల చాలా ఒక చెట్టు కూడా రాదుగా. భద్రయ్య నా మునం బారికి వచ్చిన కదయ్యా. మొత్తం 2 చెట్లు ఉన్నది గట్టికి మొత్తం పోయినా నీ మును అన్నాడు. బాబా ఏడీసీనా? ఎటుపోయాడు? ఎక్కడున్నావు? ఓ రావు గారు, పివి రావు గారు. ఏడి ఎవరు ఎవరు ఎక్కడ వచ్చాడు? సైలెంట్గా నిలబడినా ఆటో అబ్బాయిని కూడా వీడియో తీస్తే కదా.
మా బండి మనుషులు తీసుకొచ్చిన బండి ఆయన వచ్చాడంట ఓనరు. వస్తున్నాడు. బాబాయ్ ఎటుపోయాడయ్యా? బాబాయ్ ఏమన్నా కనిపించాడా? లోపలికి వచ్చాడా? మా తోటలోకి మనుషులు తీసుకొచ్చిన ఓనర్ని చూపించాలని. మినీ లారీ ఓనర్ అండి, మనుషులు తీసుకొచ్చాడు. యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మేస్త్రమ్మ అదిగో ఆ చెట్టు కింద ఉంది. పండా? ఈ అబ్బాయి పేరు పండా? ఆహా. అబ్బాయి నీకు టచ్ సెల్ ఉందా? బామ్మగారు ముచ్చట్లు కొట్టుకో, ఛానల్ వస్తుంది. లైకులు చేయించు, నువ్వు కాక ఇంకా 10 మందితో లైకులు కొట్టచ్చు. బామ్మగారు ముచ్చట్లు అంటే వచ్చేస్తుంది ఛానల్స్. ట్యాబ్లకి ఎందుకు రావు? ట్యాబ్లకు బ్రహ్మాండంగా అసలు కొంతమందికి యూట్యూబ్ ఉండాలకి వీడియో దీనికి కూడా టీవీకి కూడా వస్తుంది. టీవీకి తేజ వాళ్ళు పెట్టుకున్నారు, మొత్తం నాకు పెట్టి చూపించారు. నేను వెళ్తే చూసారా? ఈ ఎరువు నిమ్మ చెట్లకి బలం అనమాట. ఈ ఎరువు పోస్తేనే కాయ బాగా ఊరుద్ది, సన్నకాయ అంతా బాగా సైజు వస్తుంది అనమాట. పేడెరువు బలమే కదా. అదే మళ్ళీ అప్పుడప్పుడు కొంచెం బలం వేయాలి వీటికి. మామూలు బలం వేయాలి, అది ఉంటుంది చూడు గుళ్ళ ముందు, మళ్ళీ అది వేయాలిగా. అదేలే. మాకు అసలు ఆ తోట ఇంకో సంవత్సరం ఉందండి. ఉన్నదాన్నే అతను కాగితం రిజిస్టర్ ఆఫీసులో రాయించాం. ఆయన మండికి పడేవాడు, ఇంకొక 1,00,000 ఇస్తారని ఏరేవాళ్ళు. తోట బాగా చేయటము, వాడికి ఈర్చి పుట్టింది, బాగా కాయలు కాసిరాడికి. ఇక ఏమనంటే ఏమన్నా మొండికేసుకుని నేనే చేసుకుంటా, నేను ఎవరికి ఈయనని 3వ రోజే ఏరేవాడికి ఇచ్చాడు, ఆ పక్కన చేసేవాడికి. 1,00,000కి ఎక్కువ ఇచ్చాడు అనమాట. మనకి ఇవ్వటానికి కుదరదుగా, అగ్రిమెంట్లో రాసి ఉందిగా, అది అనమాట. రాసుకున్న దానికి విలువే లేదు. 3 ఏళ్ళకని రాసుకున్న మాటకే లేనప్పుడు విలువ, ఇంకా కాగితానికే విలువ. అడ్డం తిరిగేవాడు. అదే ఇప్పుడు ఈ చెట్లు బాగానే ఉండాలండి, ఇవి చేసుకుంటే చాలు. ఓ సంవత్సరం 2 ఏళ్ళు ఓపిక లేక వెళ్ళిపోవటమే. అది ఈయన అదే అంటాడు, ఒప్పుకుండా నాళ్ళు చేస్తేనే బెటర్, ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊరినే కూర్చుంటే ఏం తినదరగద్దా? అదే అదే
అటు దారికి వెళ్ళి వెళ్ళండి, మామిడి చెట్లకి వెళ్ళే పని అయితే అవి కొద్దిగా విశాలంగా ఉన్నాయి. ఒక్కడే అటు పోతాడు, ఇద్దరన్నా పోవాలి కదా. మామిడి చెట్లకి ఇద్దరన్నా పోతాయి కదా. మామిడి చెట్లలో పడదా ఏడంటే వంగలేవనంటివి మటల్లో ఎక్కడున్నావు? ఎక్కడుండా? బాబా ఎడిపోయాడు? ఎక్కడికి ఎత్తిపోయాడు? బండిలో మీద వేయటానిక? అదో ఎందుకు నీకు అక్కడ అయిపోయిందా? అక్కడ ఉన్నాయి, మనం మన చివర్లో వెళ్తా కొట్టేస్తామే. అదే అక్కడ కాసమ్మా బాబా ఏడి ఇందాకన్నా వాళ్ళకి అందరు ఇవాళ అలసిపోయారు, కూల్ డ్రింక్ అని తెచ్చి అంటే ఇప్పుడు వెళ్దాంలే మేము మీ వెనకాల వస్తాం. కమ్మాలపాడు ఆపుకొని తాగమని తాగుతారులే, తాగాలని నేను కూడా అది తెచ్చేమంటదేమో ఐదుగు లేకపోతే ఎంతసేపు. ఇప్పుడు ఎందుకులే మళ్ళీ నువ్వు అమెరికా అయినా పోయేస్తానంటావు, ఊరికి అంట ఆలస్యం. వెళ్తా వెళ్తా దారిలో తీసుకుని తాగొచ్చు, వాళ్ళు తాగుతారు మనం తాగుతాం. మనం వెళ్ళిపోతాం, వాళ్ళకి సరిపోద్దులే. నేను తాగేది ఉండదులే, నువ్వు తాగుతున్నా నువ్వు చేస్తా తీసుకుంటున్నాను. వాళ్ళు ఎంత 14 మంది ఉంది, 7, 3, 21, 300 గ్రాములు వచ్చింది. కమ్మాలపాడులో ఇక్కడే దొరికిద్దిలే, అక్కడే తీసుకోమని గ్లాసులు తీసుకోమని. 2 లీటర్లు తీసుకుంటే
మరి ఇందాకంటే తెప్పించిపోయానా సరే ఇప్పుడు వెళ్తా తీసుకుందరు కానీ ఇంతకు ముందు అయినట్టయితే తెచ్చే నువ్వు అంటము కాదనేది ఏమి ఉండదండి సాగుదురులే అన్న ఆ మూట వేసొచ్చా లారీలో ఇది వాళ్ళు వేసుకుంటారులే అది సరిగ్గా పెట్టు తీసేస్తా తీసి దీంట్లో పెట్టుకో మామిడి తోట నిమ్మ తోట మనుషులను అందరినీ చూపించొచ్చా పని లాంగ్ వీడియో పెట్టా 30 చూడ కొమ్మ